ఇంతకీ మీ పేరు చెప్పలేదు? సూరజ్. ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే జియో హాట్‌స్టార్ లో చూడండి. జ్యోత్స్నకు సూరజ్ అంటే చాలా ఇష్టం. కానీ తన మనసులో ఉన్న మాటను సూరజ్ కి చెప్పడానికి ఆమె చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంది. చివరికి ఈ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయం అందరి ముందు చెబుతుంది. జ్యోత్స్న తన మనసులో సూరజ్ మాత్రమే ఉన్నాడని, అతనితో తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని చెబుతుంది. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా సూరజ్ ఏం సమాధానం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తారు. ఇక సూరజ్ కూడా అందరికీ షాక్ ఇచ్చేలా జ్యోత్స్న తనకు కూడా ఇష్టమేనని చెబుతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా చెబుతాడు. ఈ మాట వినగానే జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు. కానీ దాసు మాత్రం సూరజ్ నిర్ణయం విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోవైపు ఇంట్లో సూరజ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. అందరూ కలిసి కేక్ కట్ చేయిస్తారు. సూరజ్ జ్యోత్స్నకు కేక్ తినిపించడంతో ఇద్దరి మధ్య ప్రేమ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, సూరజ్, జ్యోత్స్న పెళ్లి నిజంగా జరుగుతుందా? ఈ విషయం దీప జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దాసు తర్వాత ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుస్తుంది. కాబట్టి కార్తీక దీపం 2లో ముందు కథ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.